విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మహిమాన్వితం మార్గశిర మాసోత్సవాలకి ముస్తాబైన కనక మహాలక్ష్మి దేవాలయం. దేవాలయంలోని మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ. యువగలం పాదయాత్ర విజయోత్సవంలోనే ఎన్నికల శంఖారావం. విజయం సాధించి చరిత్రను తిరగరాస్తామన్న గంటా శ్రీనివాసరావు. భారతీయ జనతా పార్టీకి విశాఖతోని విడదయ్యరాని అనుబంధం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్న పురంధేశ్వరి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహిమాన్వితం మార్గశిరం. మృగశిర నక్షత్రంతోని కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. మార్గశిరం పరమ పవిత్రమైన మార్గశిర మాసంలోని కనక మహాలక్ష్మి అమ్మవారికి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు గాను పెద్ద ఎత్తున మహిళా భక్తులు మార్గశిర మాసంలోని తరలివస్తారు. సత్యం గల తల్లిగా భక్తుల కొంగు బంగారంగా ఖ్యాతిగాంచిన కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాసోత్సవాలకు ముస్తాబయ్యారు. ఈ ఉత్సవాలకు గాను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. పాతనగరం బురుజుపేటలో వెలిసిన శ్రీ ఆలయానికి వర్ధితుల చరిత్ర ఉంది. ఈ రోజు మార్గశిర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని ఆంధ్రప్రదేశ్ సమారాజ సాంకేతిక శాఖ మంత్రులు, రాష్ట్ర ఆరోగ్య వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు, విశాఖ పార్లమెంటు దక్షిణ పార్లమెంటరీ సభ్యులు, విశాఖ దక్షిణ నియోజకవర్గం, భీమినిపట్నం, గాజువాక మరియు పెందుర్తి నియోజకవర్గ సభ్యులు, శాసన మండలి సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకుని ఆశీర్వచనాలు ఉండాలి అనేటువంటి భావనతో మీ అందరికీ తెలియచే జాతికి తెలుగు సంస్కృతికి ప్రసిద్ధి పొందడం, అయిన తర్వాత నవీన కాలంలో అమ్మ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా పాదయాత్ర ముగించిన నేపథ్యంలో విశాఖలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎస్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. యువగలంతోని ఆంధ్ర రాష్ట్రానికి బలంగా, మహిళలకు వరంగా, కార్మికులకు, యువతకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం కావడంతోని ఏపీ సీఎం జగన్ బుద్ధి వచ్చిందని అన్నారు.
తన కుటుంబాన్ని బిడ్డలను విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే తన కుటుంబంగా భావించి సైకో పాలనలో గల సమస్యను తెలుసుకోవడం కోసం సుదీర్ఘంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3132 కిలోమీటర్లు 226 రోజులు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విచిత్రమైన కేసులు పెట్టినటువంటి సైకో గాడికి నిజమైన బుద్ధి తెచ్చి యువగలం ఆంధ్ర రాష్ట్రానికి ఒక బలంగా, మహిళలకు ఒక వరంగా, యువతకి ఒక బలంగా, కార్మికులకి ఆయన కర్షకుడుగా, ఎన్నో ముసలవ్వలకి మనవడిగా, ఎంతో సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు తెలుసుకొని ఒక పుస్తకమే రాసినటువంటి మహాగణుడు లోకేష్ గారికి నిజంగా మా అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకున్నాం. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే నా కుటుంబంగా భావించి ఈ సైకో పాలన యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సమయంలో యువగలం సైనికుల మీద కూడా నిజంగా ఎన్నో కేసులు పెట్టారు. ఆటంకాల అడ్డులు భావంగానే యువగలమా, అది జరుగుతుందా, అదొక పాదయాత్ర అన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి నిజంగా చెంపపెట్టండి. నిన్న ఈరోజు 3132 కిలోమీటర్లు సాగిందంటే అక్కడే అర్థమవుతుందండి ఈ ఆంధ్ర రాష్ట్రం యువగలానికి బ్రహ్మరథం పట్టిందని. అది చాలు, ఇంకా మరెక్కువ మాట్లాడుకున్న వేస్ట్. అలాగే రేపు జరగబోయే 20వ తారీఖున సభకి ప్రతి ఒక్క ప్రజలందరూ వచ్చి యువగలం మనగలమని, ఈ ఆంధ్ర రాష్ట్ర బలమని నిరూపించే విధంగా కొనసాగుతుందని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అక్కడికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకున్నాను. రేపు జరగబోయే యువగలం పాదయాత్ర ముగింపు సభకి ఈ విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఎక్కువగా ఇది మనది, మన కుటుంబం, మన నాయకులు ముందుండాలి, మన నాయకులతో పాటు మనకి పేరు ప్రత్యేకతలు అన్నీ వస్తాయి కాబట్టి గట్టిగా కష్టపడి ముఖ్యంగా మహిళలు ముఖ్య పాత్ర వహించాలని చెప్పి మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు అంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ వెంట నడిచినటువంటి నాయకులకి, నాయకురాలకి తెలుసు, మహిళలకి తెలుసు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఒక మట్టి రోడ్డు ఉన్నా సరే తార్ రోడ్డు వేయించి పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసి దగ్గరుండి సరే ఏం మాట్లాడతారో మాట్లాడండి, మా గవర్నమెంట్లో ఏమైనా తప్పులు చేసి చెప్తే సర్దిద్దుకుంటామని ఒక ప్రొటెక్షన్ ఇచ్చి పాదయాత్రకు సపోర్ట్ చేసినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు మన నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు అడుగడిగిన ఇబ్బంది, ఎక్కడ చూసిన అవంతులు, ఎక్కడ చూసిన పోలీస్ కేసులు, పాదయాత్రలో పాల్గొన్న వారిని పేరు రాసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు. ఈ రోజు విశాఖలో ద్రోణం రాజు సత్యనారాయణ 91వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసి ఈ ప్రాంతంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బలమైన నాయకుడిగా ద్రోణం రాజు సత్యనారాయణ గుర్తింపు పొందారని అన్నారు. ఈ రోజు ద్రోణం రాజు సత్యనారాయణకు ఘనంగా నివాళులు అర్పించినట్లుగా పేర్కొన్నారు. ద్రోణం రాజు ఒక రాజకీయ విశ్వవిద్యాలయమని అన్నారు. ఎంతో మందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది ఘనత సాధించారంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మేయర్ హరివెంకట కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసి ఈ ప్రాంతంతోనే పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి దివంగత నేత పెద్దలు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
నాయకత్వం, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, ద్రోణంరాజు సత్యనారాయణ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది. ఆయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ విశ్వవిద్యాలయం, పొలిటికల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఆయన నాయకత్వంలో అనేక మంది నాయకుల్ని తయారు చేసి ఒక పొలిటికల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఎన్నో ప్రోడక్ట్స్ని బయటికి తీసుకొని వచ్చి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో అనేక స్థానాల్లో వారి శిష్యుల్ని నించోబెట్టి వారికి రాజకీయంగా ఎదిగేటువంటి దానికి ఆయన చూపించినటువంటి చొరవ, దాంట్లో ఉదాహరణకి మా తాతగారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డల చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ, లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. సో మరి రానటువంటి కాలంలో ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాల కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి దానికి, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వారు అనేక సందర్భాల్లో మనకు తెలుసు, అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వారు పడినటువంటి తపన, పోలవరంకి సంబంధించి అనేక సందర్భాల్లో వారు రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా అప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ మన అందరం కూడా తెలుసు. రానటువంటి కాలంలో మరి వారి వారసులుగా మరి పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు గడిచినటువంటి కోవిడ్ సమయంలో మనల్ని అందరూ కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. మరి తప్పకుండా కుటుంబానికి ఇప్పుడు సోదరుడు శ్రీవాత్సవ్ ఒక యువకుడిగా పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి తాలూకా నాయకత్వాన్ని, వారి ఆశయాల్ని కొనసాగించేటువంటి దానికి తను కూడా ప్రజా జీవితాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ శ్రీవాత్సవ్కి తోడుగా ఉండి తన నాయకత్వాన్ని, అలాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారి తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తప్పకుండా అందరూ సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి ఘనమైనటువంటి నివాళులు, మరి ఆయన జయంతి సందర్భంగా నాయకత్వం అంతా కూడా ఆయన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విశాఖలో చోరీకి గురైన 2 ఆటోలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా విశాఖ ఏడీసీపీ క్రైమ్ డి గంగాధరం పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన గణేష్ అనే ఆటో డ్రైవర్ కేరళ మసీదు దగ్గర భూపేష్ నగర్లోని ఆటో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడని అన్నారు. తను భోజనం చేసి వచ్చినప్పటికీ ఆటో కనిపించకుండా పోయిందని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లుగా పేర్కొన్నారు. నాయని శంకర్ అనే ఆటో డ్రైవర్ మనోరమ థియేటర్ సమీపంలో ఆయన ఇంటి వద్ద ఆటో పార్కింగ్ చేసుకుని ఇంట్లోకి వెళ్లాడని, మరుసటి రోజు ఉదయానికి ఆటో కనబడకుండా పోయిందని ఆరోపించారు. ఈ 2 కేసుల్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆటో దొంగతనం చేసిన వ్యక్తిని ఆలుమూరి నాగరాజుగా గుర్తింపు అరెస్ట్ చేసి 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నామంటూ వారు పేర్కొన్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17వ తారీఖు నాడు ఈ నెల జోరిగిల గణేష్ అని ఆటో డ్రైవరు, తను ఆటో తిప్పుకొని ఉదయం 11:30కు వచ్చి కేరళ మసీద్ దగ్గర భూపేష్ నగర్లో పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఆ ఆటో పెట్టిన దగ్గరికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. 11:30కి ఇంటికి వెళ్ళి తిరిగి 3 గంటల సమయంలో భోజనం చేసుకొని వచ్చి చూసేసరికి మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. దాని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు నాడు ఈవినింగ్ ఆటో డ్రైవర్ నాయని శంకర్ అని ఇతను వచ్చి మనోరమ థియేటర్ పక్కన రెసిడెన్స్ అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు. నైట్ పడుకొని ఉదయం వచ్చి చూసేసరికి ఆ మహీంద్రా ఆటో అక్కడ కనబడలేదు. ఈ 2 కేసుల్లోనూ మేము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఆ సీసీటీవీ ఫుటేజ్లలో భూపేష్ నగర్లో పోయినటువంటి ఆటో క్యాప్చర్ చేయడం జరిగింది.
దాని మీద ఆ ఆటో తీసినటువంటి వ్యక్తిని అలుమూరి నాగరాజుగా గుర్తించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి ఆ 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అతను ఈ ఆటోలు తీసుకొని పోయి ఎవరికి కనబడినటువంటి ప్రదేశంలో ఆటోలు పెట్టేసి ముందు అందులో ఉన్నటువంటి బ్యాటరీలు అమ్మేస్తాడు. ఆ తర్వాత ఆటోలను డిస్పోజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో మా క్రైమ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 2 ఆటోలు సుమారు 2 లక్షల ఖరీదు చేసేటువంటి కొత్త ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే మన డిఆర్ఎం ఆఫీసు పక్కన రైల్వే క్వార్టర్స్లో ఒక మోహినీష్ బ్రహ్మ గారని ఐఆర్టీఎస్ ఆఫీసరు, ఆయన భువనేశ్వర్కి ట్రాన్స్ఫర్ అయితే ఇల్లు లాక్ చేసుకొని ఈ నెల మొదటి వారంలో లగేజ్ అంతా తీసుకొని కొంత లగేజ్ మాత్రమే ఇంట్లో పెట్టి భువనేశ్వర్ వెళ్ళడం జరిగింది. అయితే ఒక సర్వెంట్ మేడ్ని అప్పుడప్పుడు వచ్చి ఇల్లు తుడిచిపోవడానికి సర్వెంట్ మేడ్ని పెడితే ఆ అమ్మాయి వచ్చి గుర్తుపెట్టి 17వ తారీఖు నాడు ఆ ఇంటి తాళాలు పగలగొట్టున్న ఆయన గుర్తుపెట్టి జీఆర్పీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మాకు తెలియజేసి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎంబీపీ కాలనీలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేపటి విజయోత్సవ సభకు హాజరవుతారని అన్నారు. కార్యక్రమానికి గాను నందమూరి బాలకృష్ణ కూడా హాజరవుతారని, రేపు జరగబోయే సభలోని ఎన్నికల ప్రచారానికి శంఖారావం చేయనున్నట్లుగా చెప్పుకొచ్చారు. గతంలోని 2013 నుంచి 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీకోసమే పాదయాత్రను చేపట్టారని, ఆగనంపూడి వద్దే ముగించారని అన్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగరవేసిందని, 10 ఏళ్ల తర్వాత చరిత్ర మళ్లీ తిరగరాస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతా ఉన్నారు. అలాగే మరో ముఖ్య అతిథిగా మన నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరవుతా ఉన్నారు. మరి ఎలాగూ మొత్తం ఈ మీటింగు అన్నిటికీ కూడా కారణమైన లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మరియు లోకేష్ గారు నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతా ఉంది. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో కూడా మామూలుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో, ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో రేపు 24 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ సందర్భంగానే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్నీ అమలు చేశాను హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 10% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ సామంతరాజులకు కానీ, వాళ్ళ సలహాదారులకు కానీ,
లేకపోతే వాళ్ళ మంత్రులు కానీ ఎవరికైనా బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. మేము ఈ హామీని అమలు చేసాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం. ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సరే మీరు చర్చకు రావచ్చు. మేము ఈ మద్యపాన నిషేధం, లేకపోతే మేము ఈ అమ్మఒడి, లేకపోతే మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఇది కంప్లీట్ చేసాము. మీరు ఒక్కటంటే ఒకటి మీ హయాంలో మీరు శంకుస్థాపన చేసి, మీరు పూర్తి చేసి, మీరు ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒక్కటంటే ఒకటి చూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ రోజు అమరావతి మొత్తం దాదాపు 70% కంప్లీట్ అయింది. మరి ఈరోజు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రోజు పోలవరం 74% కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 4.5 ఏళ్లలో 4% కంప్లీట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ ఒక్క ఇటుకరాయి తీసి ఒక్క నిర్మాణం చేయాల. ఆ రోజు కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పారు. కనీసం చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ కూడా పెట్టాల. మరి ఇవన్నీ ఎలా ఉంటే మళ్ళీ ఈరోజు సడన్గా విశాఖపట్నం షిఫ్ట్ అవుతామని చెప్పి ఉత్తరాంధ్ర మీద కొత్తగా ప్రేమ చూపిస్తూ మీరు ఏదైతే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం కోసం కోర్టులు అక్షతలు వేస్తూ ఉన్నాయి. రాజధాని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మీకు కుదరదు కాబట్టి మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పాటైన వాటి నుంచి 19 సాధారణ సమావేశాలు అయ్యాయంటూ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు విశాఖ జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలు 50 వరకు అయ్యాయని, సమావేశాల్లోని షాడో మేయర్లు ఏకపక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు. కొన్ని వందల కోట్ల రూపాయల కార్యక్రమాలు రెటిఫికేషన్ చేయించారని ఆరోపించారు. విశాఖపట్నం పన్నుల రూపంలోని కడుతున్నటువంటి కోట్లాది రూపాయలు లూటీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పాటునిచ్చి ఎప్పుడైతే కౌన్సిల్ సమావేశాలు మొదలైనయో ఆ కౌన్సిల్ సమావేశాల్లో ఇప్పటికీ సాధారణ సమావేశాలు 19 సమావేశాలు అయినాయి. ఇవాళకి 2.5 ఏళ్లుగా ఉన్నటువంటి మహా కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఒక 50 సమావేశాలు అయినాయి. ఈ మొత్తం సమావేశాల్లో ఏకపక్షంగా షాడో మేయర్ గారితోని రాటిఫికేషన్ చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విశాఖ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని డ్యూటీ చేసే విధంగా రాటిఫికేషన్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సాధారణ సమావేశాల్లో 140 రాటిఫికేషన్లు చేశారు వీళ్ళు. అలాగే స్టాండింగ్ కమిటీలో 170 సమావేశాలని వీళ్ళు 170 అంశాలని రాటిఫై చేశారు. అంటే సుమారు ఈ 2.5 ఏళ్లలో 300 పైగా రాటిఫికేషన్ అంశాలు చేశారు గౌరవ మేయర్ గారు. కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఇది ఒక ఎత్తు అయితే సాక్షాత్తు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దస్పల్ల భూముల వ్యవహారం మీద వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జీలు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్లు, అలాగే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసి కాజేశారని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది కాకుండా దస్పల్ల భూముల్లో టైటిల్ డీడ్ ఇప్పటికీ కూడా క్లియరెన్స్ లేకుండా ఏదైతే దస్పల్ల రాణి సాయిబా వాద్వాన్ పేరు మీద ఉన్నటువంటి టౌన్ సర్వే రికార్డుల్లో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళ వారసులు ఎవరో అసలు తెలియకుండా అసలు రాణి సాయిబా వాద్వాన్కి ఎంతమంది సంతానం, ఏ విధంగా రాణి కమలాదేవి గారికి చెందింది, రాణి కమలాదేవి గారి పేర్లు టౌన్ సర్వే రికార్డులో ఏ విధంగా పొందుపరిచారు, అసలు గ్రౌండ్ రెంట్ పట్టా ఉందా, గ్రౌండ్ రెంట్ పట్టా ఇది నకిలీదా, ఇవన్నీ అంశాలు ఉంటుండగా జీవీఎంసీ కౌన్సిల్లో 4,64,00,00,000 రూపాయలకి అక్కడ 100 అడుగుల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పెట్టి మొన్న ఆమోదించేశారు. రేపు 23వ తారీఖున టెండర్లు ఆఖరి తేదీ. ఆగ మేఘాల మీద 40 అడుగులు ఉన్నటువంటి దస్పల్ల భూమి రోడ్డు 100 అడుగులు చేస్తేనే కానీ
విజయసాయి బృందానికి విజయసాయి రెడ్డి ఏదైతే తన కూతురికి కట్టబెట్టి తన అల్లుడు సంస్థ చెందినటువంటి అరబిందో ఫార్మా వాళ్ళ నేతృత్వంలో ఆ యొక్క అరబిందో ఫార్మాని ఇచ్చే డబ్బులు ఇవాళ వాళ్ళ బినామీ కంపెనీ అయినటువంటి ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ కి తరలించారని చెప్పి సాక్ష్యాధారాలతో జనసేన పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. విశాఖ జీవీఎంసీ వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరాసన దీక్షకు ఈరోజు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్దతునిచ్చారు. 8వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడీలు సొమ్మబాట పట్టి నిరసన చేపడుతున్నప్పటికీ కూడా వారిని పిలిచి చర్చలు జరిపే పరిస్థితి ప్రభుత్వంలో లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అంగన్వాడీలకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారని ఆరోపించారు. సిఐటియు మహిళా నాయకురాలు మాట్లాడుతూ 8 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని, కనీసం చర్చలకు పిలవలేదని ఆరోపించారు. సచివాలయం సిబ్బందితోని అంగన్వాడీ సెంటర్లను తెరిపించి పని చేయించడం జరుగుతుందని, సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు కాకుండా ఇతరులకు కూడా భోజనాలు పెడుతున్నారంటూ ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే అంగీకరించాలని. అంగన్వాడీ సమ్మె 8వ రోజుకు వచ్చింది. 8వ రోజుకు వచ్చినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చలకు పిలవడం కానీ సానుకూలంగా ఉండడం కానీ ఎక్కడ కనిపించట్లేదు. కానీ అంగన్వాడీలను అయితే చాలా ఇబ్బంది పెట్టి సచివాలయం సిబ్బంది చేత అంగన్వాడీ సెంటర్లు తెరిపించి వంటలు చేయించి అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే లబ్ధి పొందాలో అలాంటి వాళ్ళకైతే లబ్ధి జరగట్లేదండి. అక్కడ వంటలు అయితే చేయిస్తున్నారు. సచివాలయం సిబ్బంది అనవసరమైన అంటే లబ్ధిదారులు కాని వారికి అక్కడ ఫీడింగ్ పెడుతున్నారు. అది ఎంతవరకు ప్రభుత్వానికి సమంజసం అనేది అర్థమవుతుంది. తర్వాత అక్షయ పాత్ర స్కూల్లో అక్షయ పాత్ర ఫుడ్ని తీసుకొని వస్తున్నారు. అక్షయ పాత్ర కూడా న్యాయమైన పిల్లలకి ఇవ్వాల్సిన లబ్ధిదారులకి కూడా అందట్లేదు. అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలకి ఇచ్చేసి ఇంతమందికి ఫుడ్ పెట్టామని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి కడుపు నింపుతున్నారు తప్ప ఇక్కడ అంగన్వాడీలు కడుపులు కొట్టి అక్కడ ప్రైవేట్ వ్యక్తులకి కడుపులు నింపుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగదు అని చెప్పేసి అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్స్ కనీస వేతనం 26,000 రూపాయలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్ని యాప్లు కలిపి ఒకే ఇండికేటర్లో పెట్టేటట్లయితే మేము సానుకూలంగా పనిచేసుకోగలమని చెప్పేసి మేము మనశ్శాంతిగా ఉంటే మీకు ఎలాంటి పనినైనా చేయగలము, మాకు పని భారం తగ్గించాలని చెప్పేసి మేము అన్ని యాప్లన్నీ కూడా ఒకే ఇండికేటర్లో పెట్టమని చెప్పేసి ప్రాధేయపడుతున్నాము. అందుకే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అంగన్వాడీల తరఫున తెలియజేస్తున్నది ఏంటంటే మా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కరించండి, లేనిచో మా సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. గత 8 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో సమ్మె బాట బట్టి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిలిచి చర్చలు చేసే పరిస్థితి కనపడటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయలు వాళ్ళకి పెంచడం జరిగింది. తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి కేవలం 1,000 రూపాయలే పెంచడం జరిగింది. ఈరోజు వారు 11,500 రూపాయలతో జీవితం ఎలా సాగించాలా? పేద ప్రజలు ఉండే ప్రాంతంలో అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కానీ శ్రీమంతాలు కానీ ఆ పేద పిల్లల్ని సక్రమ మార్గంలో పెట్టే చదువు చెప్పే బాధ్యత అంటే ఒక పుట్టిల్లు లాంటిది, ఒక తల్లి ప్రేమ లాంటిది అందించే ఈ మహిళలకి కనీసం ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 ఇస్తానని చెప్పి ఎందుకు మాట ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు మడం తిప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, వీళ్ళది నిజమైన కోరిక. పిలిచి మాట్లాడండి, ఎక్కడో దగ్గర సాల్వేషన్ ఉంటుంది. తప్పకుండా మాట్లాడితే సమస్య పరిష్కారం. కానీ సమస్య అయితే వీళ్ళది కాదు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్. తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే సమస్య ఇది. ఆయనకు ఓపిక లేదు, మంత్రులకి ఎమ్మెల్యేలకి అసలు ఓపిక లేదు. మొన్న యలమంచిల్లో పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిని కలిశారు. తప్పకుండా మా దృష్టిలో ఉంది, సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. రేపు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా వీళ్ళకి న్యాయం జరుగుద్దని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. శాసనసభ్యుడిగా తప్పకుండా కూడా రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు ఎలా పాల్గొంటున్నారో నేను కూడా తప్పకుండా ప్రభుత్వం పిలిచి సమస్య పరిష్కారం చేస్తే సంతోషం. లేనప్పుడు వీళ్ళు ఏ నిరసన కార్యక్రమం చేసినప్పటికీ కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తప్పకుండా వస్తాం. అధికారులతో దౌర్జన్యం చేసి అంగన్వాడీ సెంటర్లు తాళాలు బాగలగొట్టి గోళికాయలు ఆడుకోవాలి తప్పితే వీళ్ళు అంగన్వాడీ సెంటర్లు తీసి వేరే అధికారులు చేసేదేమీ లేదు. వీళ్ళు ఉంటే తప్పితే అక్కడ చేయగలిగింది ఏమీ లేదు. ఎటు దౌర్జన్యం కాదు సమస్య, మనసు పెట్టి చేస్తే సమస్య పరిష్కారం అవుద్ది. ఎట్టి పరిలో సమస్య పరిష్కారం జరగాలి. జరగకపోతే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కూడా, మిగతా పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియాలని తెలపాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల దగ్గరికి తాము ధైర్యంగా వెళ్లగలుగుతున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈరోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి సహకారం అందించింది అనేది ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికు వేల కోట్ల రూపాయలు కేటాయించిందంటూ పేర్కొన్నారు. 290 కోట్ల రూపాయలతోనే నిర్మాణం జరుగుతున్న ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి సమీక్షించినట్లుగా పేర్కొన్నారు. విశాఖపట్నంతోని భారతీయ జనతా పార్టీకి విడదీయలేని అనుబంధం ఉందని, విశాఖ నగరానికి మొట్టమొదటి మేయర్గా బీజేపీకి చెందిన ఎన్ఎస్ఎస్ రెడ్డి ఎన్నికవుతున్నారని, అప్పుడే విశాఖ నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని అన్నారు. పాత్రికేయుల సమావేశంలోని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్వ విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గారపాటి సీతారామన్ చౌదరి, సాగి కాశీ విశ్వనాథరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, నాగేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేయాలి అనేటువంటి ఉద్దేశం. ఒకటి, కార్యకర్తల్ని కలవడం, వారి మనోభావాల్ని అర్థం చేసుకోవడం. 2, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇక మున్ముందు ఏ రకంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని. 3, రాజకీయ కోణం నుండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, అదేవిధంగా ఎటువంటి రాజకీయ కార్యాచరణతోటి పార్టీ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి, సంకల్పంతో నా యొక్క జిల్లాల యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నేను 19-20 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 6 జిల్లాల వరకు కూడా నేను చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. రేపు గోదావరి జోన్లో ఆ జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కాశీ విశ్వనాథరాజు గారు, వారితో కలిసి మేము మిగిలిన జిల్లాలు, గోదావరి జోన్ కూడా అయిపోతే నాకు 23 జిల్లాల్లో నా పర్యటన అనేది నేను ముగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ సందర్భంలో మేము చాలా ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మేము చాలా బాధ్యతాయుతంగా, సగర్వంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు
ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలామంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం విశాఖపట్న అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాల్టిది నిన్నటిది కాదు, దశాబ్దాలుగా విశాఖపట్న అభివృద్ధికి మేము అంకితమై ఉన్నాం. అదేవిధంగా విభజన జరిగిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు కేంద్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి ఇవ్వడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ప్రధానంగా వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహిమాన్విత మార్గశిర మాసోత్సవాలకు ముస్తాబైన కనక మహాలక్ష్మి దేవాలయం. దేవాలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. యువగలం పాదయాత్ర విజయోత్సవంలోనే ఎన్నికల శంఖారావం. విజయం సాధించి చరిత్రను తిరగరాస్తామన్న గంటా శ్రీనివాసరావు. భారతీయ జనతా పార్టీకి విశాఖతో విడదీయరాని అనుబంధం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్న పురంధేశ్వరి. వాది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.